నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ చూస్తుంటారు కదా. ఆ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సీఎంగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ బాబుని చేయాలి అని చెప్పి వాళ్ళ పార్టీలోనే కొందరు చెప్తున్నారు. ఇది నిజంగా నా డిప్యూటీ సీఎం ఇస్తే చేయగలరంటారా? అది తప్పన్న. పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు జైల్లో పడినప్పుడు ఒక్కళ్ళు ఆయనకు అండగా ఎవరు నిలబడలేదు. ఒక్క పవన్ కళ్యాణ్ గారే వచ్చి నేను అండగా ఉంటా అని నిలబడి యూత్ ని అందరినీ ఎంకరేజ్ చేసుకొని తన వంతు కృషి చేశారు. కాబట్టి డిప్యూటీ సీఎం పోస్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడమే కరెక్ట్. దానివల్ల కొన్ని ఉపయోగాలు కూడా ఫ్యూచర్లో అవుతాయి. ఇప్పుడు సినీ ఫీల్డ్ ఉంది. సినీ ఫీల్డ్ అంతా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు వింటారు. 100% వింటారు. అంటే ఒకవేళ లోకేష్ బాబుకి ఇస్తే చేయలేరంటారా? చేయలేరు అనేది ఏం లేదన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి ప్రకారంగా పెంచారు ఎవరిని, లోకేష్ బాబు. దానివల్ల చేయలేను అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఒక మేధావి కొడుకు మేధావి అవుతాడు. అర్థమైందా? చేయగలుగుతారు. కాకపోతే ఇప్పుడున్న పొజిషన్ లో పవన్ కళ్యాణ్ గారు ఉండడమే కరెక్ట్. అంటే పవన్ కళ్యాణ్ బాగా ఫోకస్ చేస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ బాబు కష్టపడ్డాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు చంద్రబాబు గారు. మీరు అలా వదిలేదు, నెక్స్ట్ జనరేషన్ ఆయనే కదా అంటున్నారు. లేదు, అలా ఏం లేదు. అందరు కష్టపడ్డారు. టీడీపీ టైంలో అందరు కష్టపడ్డారు, అందరు చేశారు. ఒక తండ్రికి తగ్గ వారసుడు అని ఆయన్నే నిలబెట్టాలా, ఆయన్నే ఇవ్వాలా పదవి అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు కష్టం అనేది మనం చూడాలా. పవన్ కళ్యాణ్ గారు ఎలా కష్టపడ్డారో, ఆయన వెనక ఎలా నిలబడ్డారో బాబు గారు వెనక. ఇప్పుడు ఎదుటో అపోజిషన్ పార్టీలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు వయసు గల్లోని లోపలేసినప్పుడు జైల్లో తనకున్న బాధలు చెప్పుకున్నారు. దోమలు కురుస్తున్నాయి, కాస్త ఎలర్జీగా ఉంది నాకు. జైల్లో దోమలు కుట్టకుండా రంబాబు రోజులు వచ్చి కుడతారా? ఒక పెద్ద మనిషి, ఒక వ్యక్తి వయసునైనా గౌరవించి మాట్లాడాలి. ఆ వయసు గౌరవించేది అనేది గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచారు. ఆంధ్రప్రదేశ్ ని ఒక డెవలప్మెంట్ చేయడానికి బాబు గారే ఉండాలి. ఒకవేళ లోకేష్ బాబుకి డిప్యూటీ సీఎం ఇచ్చారు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎం గానే ఉంటారా? ఆయనకి ఎట్లా ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారంట? ఒక్కళ్ళే ఉండాలన్న. ఒక సీఎం ఉండాలా, ఒక డిప్యూటీ సీఎంఏ ఉండాలా. గత ప్రభుత్వంలో అయినట్టు మేము 5 డిప్యూటీ సీఎంలు పెడతాం, ఒక నేను సీఎం గా ఉంటాం, అది కరెక్ట్ కాదు. ఏదైనా ఒక రాష్ట్రాన్ని ఒక ముఖ్యమంత్రి ఉండాలా, రెండోది ఉప ముఖ్యమంత్రి. ఎవరు పని చేసే పనులు వాళ్లే చేయాలి. ఒకళ్ళు చేసే పని 5 చేస్తే ఏం ఉపయోగం అన్న రాష్ట్రానికి? ఇప్పుడు 5 డిప్యూటీ సీఎంలు పెట్టారు, రాష్ట్రాన్ని ఏం డెవలప్ చేశారు? ఎక్కడికక్కడ భూ కబ్జాలు, ఎక్కడికక్కడ దౌర్జన్యం. మనకు తెలియని చాలా దౌర్జన్యాలు జరిగినాయి పల్లెటూళ్ళలో. కానీ బాబు గారు ఏంటంటే సిస్టమేటిక్ గా చేసుకొస్తారు. వ్యక్తిగతంగా దూషించడం, కక్షపూరిత పనులు చేయడం అలాంటివి ఏం చేయరు బాబు గారు. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పర్సన్, గతంలో నుంచే రాజకీయాల్లో. ఇప్పుడు 5 సంవత్సరాలు ఇప్పుడు సీఎం గారు చంద్రబాబు గారు ఉన్నారు సీఎం గా. ఆ తర్వాత నడపడానికైనా లోకేష్ బాబేనంటారా? అది చెప్పలేమన్నా. అది మనం చెప్పలేం. ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటారో మనం చెప్పలేము కదా. మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రాల గురించి కూడా మనం ఆలోచించాలి. పక్క రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, మన రాష్ట్రాలు ఎలా ఉన్నాయి, అక్కడ 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారా, మనకు 5 డిప్యూటీ సీఎంలు ఉన్నారా అనేది ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఇప్పుడు ఇంత ముందులా లేరన్న. ఇప్పుడు తెలివి వచ్చేసింది ప్రజలకు. ఎందుకంటే సోషల్ మీడియా వచ్చేసింది ఎక్కడికక్కడ. అన్ని హీరోగా బాగా సక్సెస్ అయ్యాడు. ఈ 6 నెలల్లో పొలిటికల్ గా ఒక పదవిలో ఉండి మీరు చూశారు. అదివరకు అపోజిషన్ లో ఉండి కష్టపడ్డాడు, పోరాటాలు చేశాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఆయన పని చేస్తున్నాడు. ఆ పొలిటికల్ గా ఆయన సక్సెస్ అయ్యారంటారు? అయినట్టే కదా, చేస్తారు. ఇంకా ఇప్పుడు మనిషిని ఏంటంటే వ్యక్తిగతంగా దూషించి చేస్తే కొంచెం కించపరిచే తనలో తనే మెత్తబడిపోయినట్టు చేస్తారు. అలాంటివన్నీ ఒడుగుదుగుడి చూసుకునే ఈ స్థాయికి వచ్చారు. ఈ స్థాయికి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ముందు ముందు చేస్తారు, చూస్తాం కదా మనం. మన తిరుపతిలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. 6 చనిపోయారు తొక్కిసలాట్లో. అప్పుడు పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్ళి నన్ను క్షమించండి అని చెప్పి ఆయన పెద్ద మనసుతో జనాలకు క్షమాపణ కోరాడు. ఆయన టీటీడీ చైర్మన్ కూడా క్షమాపణ చెప్పకుండా ఆయన ఫస్ట్ చెప్పలేదు, తర్వాత చెప్పాడు. అంటే ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని మీరేమో? మంచి కరెక్టే, అది మంచితనంగానే చూడాలి. ఇప్పుడు అంతెందుకండి, కాళహస్తిలో మొన్న అతను కార్యకర్త మీద దాడి జరిగింది, అప్పుడు వెళ్ళలేదా? ఇప్పుడు టీడీపీకి ఇప్పుడు తిరుపతి టెంపుల్కి వెళ్ళడం పెద్ద విషయం ఏముంది? ఇప్పుడు ఒక కార్యకర్తకి జరిగినప్పుడే ఆయన స్పందించారు. సామాన్య ప్రజలకి ఇబ్బంది కలిగిందంటే ఎందుకు స్పందించారు పవన్ కళ్యాణ్ గారు? పొలిటికల్ గా ఆయన సక్సెస్ అయినట్టే. ఇంకా ముందు ఇంకా మంచి చేస్తారని కోరుకుంటాం. వియంకుడు బాలకృష్ణ గారు ఉన్నారు కదా, చంద్రబాబు ఆయన ఎందుకు పక్కన పెడుతున్నారు? ఆయనకి ఇప్పటికే ఇన్ని సంవత్సరాలు ఈయన సీఎం గా ఉన్నాడు. ఈయనకి ఎందుకు ఇప్పుడైనా మినిస్టర్ పదవి ఇస్తారు అనుకున్నారు, మరి ఇవ్వలేదు, ఎందువల్ల అంటారు? బాలకృష్ణ గారికి సినిమాలని అయ్యని కొంచెం బాధ్యతలు ఉన్నాయి కదండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, పెళ్లిళ్ళు చేయాలి, అల్లుళ్ళు, ఆయనకు తగ్గట్టు ఆయనకు బాధలు ఉన్నాయి. కాబట్టి అతనే ఆయన గారే వద్దనుకున్నారేమో.
ఇప్పుడు చేయాలనుకుంటే ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు రామారావు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడే ఎవరు పదవిని కోరుకోలేదు. మా తరపున మా బావ ఉండాలా, ఫస్ట్ నుంచి మా నాన్నగారి పక్కన ఉండింది మా బావ గారే చంద్రబాబు నాయుడు గారు అని ఆయనే సీఎం గా చేశారు. ఇప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే పరిపాలన మంచిగానే నడుస్తుంది. మంచిగానే ఉంటది. ఇంకా మంచిగానే ఉంటదండి. ఇంకో 5 ఏళ్ల దాకా ఈ ప్రభుత్వం అనేది చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇంకా బాబు గారి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఆయనకి తోడు. మనం చూస్తున్నాం కదండి, హైటెక్ సిటీలు ఎవరు కట్టి, హైదరాబాద్ ని ఎవరు డెవలప్ చేసి, పక్క రాష్ట్రాలు బాబు గారిని చూసి వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటారు. అలాంటి మీద పవన్ కళ్యాణ్ వల్ల పిఠాపురం కూడా బాగా డెవలప్ అవుతుంది పవన్ కళ్యాణ్ వల్ల. బాగుంది సార్. డిప్యూటీ సీఎం గా అయితే పవన్ కళ్యాణ్ ఉండాలనుకుంటున్నారు. ఉండాలి ఉండాలి సార్. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అప్పుడు మీరు చూశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు చూశారు. ఇప్పుడు అది ఇది కంపేర్ చేస్తే ఇప్పుడు పరిపాలన బాగుందంటారు, అప్పుడు బాగుందంటారు? ఇప్పుడే బాగుంది బాగుంది సార్. అప్పుడు అన్ని పథకాలు ఇచ్చారు, ఇప్పుడు ఏమి ఇవ్వలేదు అని. ఇప్పుడు ఈయన కూడా ఇస్తారండి, ఈయన కూడా ఇస్తారు. ఇంకా ఇంకా టైం ఉంది కదా సార్, ఇంకా 5 సంవత్సరాలు పూర్తి అవ్వలేదు కదా, అవుతుంది కదండి. రోడ్లు అన్ని బాగా వేసామని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మీ- రోడ్లు అయితే బాగుపడ్డాయి. రోడ్లు బాగుపడ్డాయి దేవుడి దయ వల్ల, పవన్ కళ్యాణ్ దయ వల్ల రోడ్లు బాగుపడ్డాయి బాబు గారి దయ వల్ల.